నువ్వు ధనవంతుడిగా ఉన్నప్పుడు నీ బంధువులలో ఒక పేదవాడి ఇంటికి భోజనానికి వెళ్ళి చూడు. వాడు చూపించే ప్రేమ, అభిమానం, ఆప్యాయత చాలా గొప్పగా కనపడతాయి నీకు. కర్మకాలి ఏదో ఒక రోజు నువ్వు పేదవాడిగాను, వాడు ధనికుడుగాను అయిపోతే అప్పుడు వాడి ఇంటికి భోజనానికి వెళ్ళి చూడు. మొదటి కనిపించే ప్రేమ, అభిమానం, ఆప్యాయత అనేవి ఏమీ కనపడవు. అప్పుడు వాడు వాడికంటే పెద్దోళ్ళని వెతుక్కుంటాడు. ఆఖరికి వాడి ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగినా కూడా నిన్ను ఒక చోట కూర్చోబెడితే నీకంటే ఉన్న వాళ్ళని స్పెషల్గా వేరే చోట కూర్చోబెడతాడు. డబ్బుంటే భోజనం కూడా ఇంటికే వస్తుంది. డబ్బు లేకపోతే ఒక్క పూట భోజనం కోసం కూడా ఇంటింటికి తిరగాలి. ఇదే డబ్బు మాయాజలం. ఇండియాలో ధైర్యంగా బ్రతకాలి అంటే నీకు జనబలమైన ఉండాలి, ధనబలమైన ఉండాలి, అధికార బలమైన ఉండాలి. ఇవేమీ లేకపోతే నువ్వు ఎప్పుడూ భయపడుతూనే బ్రతుకుతావు. ప్రతి ఒక్కడు వాడి కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని జీవితం అనే పరుగు పందు మొదలుపెట్టారు. నువ్వు పరిగెత్తడం ఆగిపోతే వెనకబడిపోతావు. నీ కోసం కాకపోయినా నీ పిల్లల కోసమైనా నువ్వు పరుగు ఆపకూడదు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. కాకపోతే ఆ స్వార్థం అనేది వివిధ రకాలుగా ఉంటుంది. ఒకటి స్వార్థం పక్కవాడు ఎదుగుతుంటే వాడిని ఎలాగ తొక్కేయాలా అనుకుంటాడు. ఇంకొకటి స్వార్థం పక్కవాడి కంటే గొప్పగా ఎదిగిపోవాలి అనే తపన పడతాడు. ఇంకొకటి స్వార్థం పక్కవాడి కంటే ఎక్కువ ఎదగలేకపోయినా కనీసం పక్కవాడితో సమానంగా అయినా ఉండాలి అనుకుంటాడు. నీ మనస్సాక్షిని బట్టి ఈ మూడింటిలో ఏదో ఒక దాంట్లో ఉండడానికి ప్రయత్నించు. అసలు నాకు స్వార్థమే లేదు అనుకుంటే మాత్రం గుడి మెట్లపైన అడుక్కోవడానికైనా సిద్ధపడిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. నువ్వు మంచివాడిగా బ్రతకాలి అనుకో, కానీ 100% మంచివాడిగా బ్రతికేస్తాను అని మాత్రం అనుకోకు. ఎందుకంటే కొన్నిసార్లు చెప్పులు లేకుండా గడ్డి మీద నడిస్తే గడ్డి కూడా ముళ్ళే గుచ్చుకుంటుంది. నేను చెప్పులు వేసుకుంటే గడ్డిని తొక్కవలసి వస్తాదేమో అని నువ్వు అనుకుని చెప్పులు కూడా వేసుకోలేనంత మంచివాడివైతే ఆ గడ్డి పొడిచే బాధను కూడా నువ్వు భరించాల్సి వస్తుంది. నువ్వు ఎవడి కొంపో దోచేయాలి అన్నంత స్వార్థపరుడివి కాకపోయినా నీ కొంపను ఇతరులు దోచేయకుండా నిన్ను నువ్వు కాపాడుకునే అంత ధైర్యమైనా నీకు ఉండాలి.